హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ వంటకం అయితే చేయబోతున్నా అండి. చాలా డేస్ అయిపోయింది. కొన్ని ఇయర్సే అయిపోయింది ఈ వంటకం జెయ్యక. ఎందుకంటే హాస్టల్‌లో ఉన్నప్పుడు మాత్రమే తిన్నాను ఇది. హాస్టల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా నాకు ఫస్ట్‌గా తెలిసింది కూడా హాస్టల్‌లో ఉన్నప్పుడే ఈ వంటకం. ఇంకా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు వడ్ల సీజన్ గదా! ఇగ ఇప్పుడే ఎక్కువొస్తారు మురుమురాలు అమ్మేవాళ్ళు. ఇంకా మనం షాప్‌కి పోయి కొనడం చాలా తక్కువన్నట్టు. ఇంకా వచ్చారు. ఇంకా నేను గూడా తీసుకున్నా అన్నట్టు. ఇంకా ఎప్పుడో చేసుకున్న వంటకం అది హాస్టల్‌లో తిన్న వంటకం గదా! ఒకసారి ట్రై చేద్దామని చేసుకుంటున్నా అండి. ఇంట్లో గూడా ఒకసారి చేసుకున్నట్టు గుర్తు. అందుకని ఇంకా ఈరోజు కూడా చేస్తున్నా. అసలు యాక్చువల్‌గా దాని పేరైతే సుశీల అండి. నవ్వొస్తుంది గదా! అస్సలు నవ్వకండి ప్లీజ్. మనిషి పేరులా ఉంది గదా! అనుకుంటున్నారేమో. దాని పేరైతే సుశీలానే చెప్పారు. మా హాస్టల్‌లో ఉన్నప్పుడు దీన్ని మురుమురాలతో చేసే వంటకం గదా! దీన్నేమంటారు అని అడిగితే అయితే దీన్ని సుశీల అంటారు అని జెప్పేసయితే అన్నారు. మీకు గనక దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇదొక్కే పేరు తెలుసు. ఇంకా ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బౌల్ పెట్టుకొని ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చిలేసుకొని మంచిగా వేయించుకోవాలండి. నేను ముందే పచ్చిమిర్చిలో సాల్ట్ ఎందుకేసానంటే పచ్చిమిర్చిలు బాగా స్పైసీ ఉందండి. ఇంకా స్పైసీనెస్ తగ్గడానికి ముందే సాల్ట్ ఏసుకున్నా. ఇంకా మీరు తర్వాతైనా ఏసుకోవచ్చు. ఇంకా సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్‌గా పసుపేసుకోవాలి. పసుపేసుకొని మంచిగా ఆహ్, మిక్సీ ఏసుకోవాలండి. మనం ఆ గ్యాప్‌లో అయితే మనం మురుమురాలనైతే నానబెట్టుకోవాలండి. అవి ఈజీగానే తొందరగానే నానిపోతాయి. ఎక్కువ ప్రాబ్లమ్ ఏం లేదు. అవి నానేంతలోపు మనమైతే ఇంకా పసుపేసేసుకున్నాం గదా! అట్లాగే కొద్దిగా కరివేపాకు గూడా ఏసేసుకొని, అట్లాగే టమాటాలు గూడా చిన్న సైజ్ టమాటా ఏసుకొని మంచిగా మిక్సీ ఏసుకోవాలండి. 2 మినిట్స్, 1 మినిట్‌లోనే అది మెత్తగా అయిపోయి ఉడికిపోతది. ఈ టైం వరకంటే మురుమురాలు చూసారా చాలా మెత్తగా అయితే నానిపోయాయి. ఇంకా వీటినైతే వాటర్ పిండేసుకొని ఏసుకోవాలి. మంచిగా వాటర్ అయితే పిండేసుకుంటూ అయితే ఎయ్యాలండి మురుమురాలైతే. వాటర్ ఉంటే అయితే బావుండదండి. మొత్తం కొంచెం గూడా వాటర్ ఉండకుండా గట్టిగా పిండేసుకొని ఏసేసుకోండి. ఇంకా ఏసేసుకొని మంచిగా కలిపేసుకొని తినడం అంతేనండి. ఆహ్, వీడియో అయితే బావుందనుకుంటున్నా. మీకైతే ఇది తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి. తెలవకపోతే కొత్త ఐటెమ్ అని కామెంట్ చేయండి. ఏదేమైనా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. ఓకేనా? షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మన మురుమురాల సుషిల అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిందామండి. నాకైతే నేను హాస్టల్‌లో ఉన్న డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి. నేను మా ఫ్రెండ్ అయితే మంచిగా షేర్ చేసుకొని తినేటోళ్ళం. ఇంకా హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆహ్, చాలా వరకైతే హాస్టల్‌లో లిమిట్‌గా ఫుడ్ పెడతారు, సరిపోదు అని అనుకుంటారు. కానీ మా హాస్టల్‌లో అయితే అట్లా కాదండి, లిమిట్‌లెస్. ఎంతన్నా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా నేను మా ఫ్రెండ్ హ్యాపీగా తినేవాళ్ళం అన్నట్టు. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే దీని టేస్ట్ మామూలుగా లేదండి. సూపర్ టేస్ట్ అయ్యింది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ట్రై చేసి ఎట్లుందనేది కామెంట్ చేయండి. చూడండి మన సుశీల ఎంత బాగుందో. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? నిజంగా సూపర్ టేస్ట్ ఉందండి. యమ్మీ టేస్ట్.